ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి భావించి విద్యార్థులను ప్రదర్శనగా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తుంటే ఇవాళ ఒక రకంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలన నిరంకుశ పాలన జరుగుతుందన్న నిదర్శనం ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఇక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అదే ఈ కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. అందుకనే పోలీసు పెద్దలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఓ పోలీసు పెద్దలారా, మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మీలాగా వేలకు వేలు జీతాలు ఇచ్చి ప్రైవేటు పాఠశాలలో చదివించుకునే శక్తి స్తోమత మా తల్లిదండ్రులకు లేదు. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మేము ప్రభుత్వ బడులంటే బడుగుల బడులుగా తయారైనాయి. కానీ ఆ బడుగుల బడులు ఇవాళ సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి. ప్రభుత్వం ఓ పక్కన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పింది. కానీ ఓ పక్కన జీవో నెంబర్ 11 తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల మొత్తాన్ని మూసివేస్తా ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కవితా గారిని ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకి నాయకురాలుగా తీసుకొచ్చి ప్రభుత్వం పెడతా ఉంది. అందుకనే ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల, ప్రభుత్వ విద్యార్థుల పట్ల, పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ ఉందో ఇక్కడే తేటతెల్లం అయింది. అందుకని ఎప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైతే పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఇవాళ రేషనలైజేషన్ పేరుతోటి 50 మంది కంటే తక్కువ విద్యార్థుల పాఠశాలను మూసేస్తామని చెప్తా ఉన్నారు. గతంలో ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు గట్టిగా నిలబడి ప్రభుత్వాన్ని ఎదురొడ్డాయి. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, రేషనలైజేషన్ పేరుతోటి ఈ జిల్లాలో పాఠశాలను మూసివేస్తే సహించేది లేదని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం, అరెస్టులు చేశారు, లాఠీలతో కొట్టారు, జైలుకు పంపించారు. ఎప్పుడూ మా ఉద్యమాలు వెనకపట్టు పట్టలేదు. లాఠీలు తోటాలు మా ఉద్యమాన్ని ఆపు చేయలేమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నాం, ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే నీ పతనం తప్పదని చెప్పి సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ప్రదీప్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యారంగంలో అన్యాయం జరిగిందని చెప్పేసి భావించి విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టినా కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో ఏమాత్రం కూడా సౌకర్యాలు కల్పించలేని దుస్థితి కనపడతా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల భారతం అన్నటువంటి కేసీఆర్ కూతురు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అయినటువంటి కవిత ఈనాడు ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్మెంట్కి
గౌరవ అధ్యక్షురాలుగా ఎట్టుందని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. అదే క్రమంలోనే ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజుల దోపిడీ విపరీతంగా జరుగుతున్నా కానీ విద్యార్థులను గోల్లోడ్ కొట్టి మరి ఫీజులు వసూలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే క్రమంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఈనాడు నీటి మీద రాతలాగా ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే క్రమంలోనే విద్యార్థులు తక్కువగా ఉన్నారని చెప్పేసి 30 మంది తక్కువగా ఉంటే మొత్తం కూడా ఒక టీచర్ని నియమిస్తామని చెప్పేసి జియో నెంబర్ 11 తీసుకొచ్చి ఈనాడు గవర్నమెంట్ స్కూల్ మూసేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ మొత్తం కూడా పటిష్టపరచాలి. ప్రైవేటుకు ధీటుగా నడపాలి. ప్రైవేట్ విద్యా సంస్థలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఈనాడు విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 1వ తారీఖు కూడా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పిలువిస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని ఇదే క్రమంలో చలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న క్రమంలో పోలీసులు కూడా కొంతమంది అత్యుత్సాహం చేసి విద్యార్థులని అబ్బాయిలను కూడా కొంతమంది గాయపరిచారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన నాయకులను కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం కాలం అవుతుంది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి కేజీ టు పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు హామీని ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంస్థలు ఈరోజు దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఈరోజు వేల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు లేరనే సాగుతో గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తున్నారు. ఈరోజు ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య ఏ రకంగా ఈరోజు అమలు చేస్తారో కేసీఆర్ గారు విద్యార్థులకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూనే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈరోజు ఫీజుల దోపిడీకి ఈరోజు విపరీతంగా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సామాన్యులు మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు లక్షల సంఖ్యలో ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూర్తిగా అధికారులు ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అఖిల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఆందోళన కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమంది పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈరోజు మహిళలను కూడా చూడకుండా ఈరోజు